హలో హాయ్ అండి. మనం ప్రస్తుతానికి నాగారం మండలం ఈటూరు గ్రామ పంచాయతీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఒంగూరి దామోదర్ గారు మనతో ఉన్నారు. ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తున్నారు, మేనిఫెస్టోలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు నమోదు చేసి ప్రజలకు అందిస్తారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అన్న. ఎట్లా ఉంది ఇక్కడ ప్రచారం, ఎట్లా ఉంది? నువ్వు సర్పంచ్గా చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? సర్పంచ్గా గెలిచిన తర్వాత మీ ప్రజలకు ఏం హామీ ఇస్తున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు? అన్న, మా ఈటూరు ప్రజలందరికీ ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈటూరులో నేను వచ్చిన నేను సేవా కార్యక్రమం, సోషల్ సేవా కార్యక్రమం వచ్చిన ఇక్కడికి రావడంతో కొన్ని కార్యక్రమాలు, బతుకమ్మ బండి అయితేంది, బోనాల పండుగ అయితేంది, లేదు స్కూల్స్ అయితేంది, వాటర్ ప్లాంట్ అయితేంది, కొన్ని స్కూళ్ళల్లో కొన్ని ఇబ్బంది కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఆ కార్యక్రమంలో కంప్లీట్గా చేసుడు జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు నేను ఏదైతే సర్పంచ్గా నిల్చుంటున్నో వాళ్ళకు హామీ ఇచ్చేది ఏంటంటే, ప్రస్తుతానికి మాకు కొన్ని బాటలు లేవు, అవి ఒకటి చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే వాటర్ ప్లాంట్ ఒకటి మా దగ్గర లేదు, అది కూడా నేను రెడీ చేపిస్తాను చెప్పాను వాళ్ళకు కూడా. ఇంకో విషయం ఏంటంటే స్కూల్ ఒకటి మాకు కూలిపోయే టైం వచ్చింది, అది కూడా నేను నా సొంత నిధులతో కూడా కట్టించడానికి కూడా సిద్ధంగానే ఉన్నదాన్ని కూడా. మరి ఎక్కడైతే మాకు కొంచెం మశాన వాటిక కూడా చాలా ఇబ్బందిగా ఉంది, దాన్ని కట్టిస్తాను కూడా, నా సొంత నిధులతో కట్టిస్తాను కూడా హామీ ఇచ్చిన వాళ్ళకు కూడా. ఏదైతే ఇక్కడ మనకు కొంచెం ముందు కట్ట మీద అయితే బాట లేదు కొంచెం, అది కూడా కట్టిస్తానని నేను మెయిన్ ఫ్యాక్చర్లు చెప్పినాను. సీసీ రోడ్ వేయించి మరి చేపిస్తానని మాట ఇచ్చిన వాళ్ళకందరికీ. ఓకే సార్, ఇక్కడ గ్రామంలో మొత్తం కూడా ప్రజలు వీధి కుక్కలతోటి, కోతుల సమస్యతోటి బాగా సఫర్ అవుతున్నారు సార్. దీనిపైన మీరు వాళ్ళకి ఏం హామీ ఇస్తున్నారు? నా ఫస్ట్ మెయిన్ ఫ్యాక్చర్లు అదే ఉందన్న. ఎందుకంటే రైతులు మొత్తం నిన్న నైట్ నేను అందరితో రైతులతో మాట్లాడినా, ఆ రైతులు అందరూ కలిసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కావాల్సింది ఒకటే అన్న, మేము గెలిపించుకుంటాం కానీ ఫస్ట్ నువ్వు చేయవలసిన కోతులను ఒకటి ఇబ్బందికరంగా ఉన్నాయి మాకు అనగానే నేను వాళ్ళకి క్లియర్గా చెప్పాను. గెలిచిన ఫస్ట్ 11వ తారీఖు గెలవగానే 12వ తారీఖు కోతులను పట్టించే ప్రయత్నం ఫస్ట్ క్లియర్ చేస్తాను. ఫస్ట్ అయితే కోతులను అయితే క్లియర్ చేస్తాను నేను దాని విషయంలో. అది నేను వాళ్ళకి హామీ ఇచ్చిన, వాళ్ళు కూడా మనకు ప్రామిస్ చేసారు. వాళ్ళు కూడా ఆ ప్రామిస్ మీద రైతులందరూ కూడా అలాగనే క్లియర్గా ఉన్నారు. మరి ఓకే సార్, ఇక్కడున్న నిరుద్యోగ యువకులకి లైబ్రరీ వ్యవస్థ కావాలంటున్నారు. ఈ నూతనంగా ఏర్పడ్డ నాగారం మండలంలో కూడా అందుబాటులో లేదట. మరి మీ పెద్ద ఊర్లో ఏమైనా ఏర్పాటు చేసే ఆలోచనలు ఉన్నాయా? నా గతంలో హామీలు ఇచ్చిన వాళ్ళు నాగారం మండలంలో గతంలో హామీ ఇచ్చినారు వాళ్ళు, ఏది కట్టిస్తాని చెప్పేసి హామీ ఇచ్చారు, కానీ అది ఎప్పుడు కూడా కాలేదు. ఇక్కడ మా ఊరికి కొంచెం స్థలం ఉంది, కేటాయించినాం, మేము కూడా స్థలం కేటాయించారు. దాంట్లోనే లైబ్రరీ కట్టించడానికి కూడా దాన్ని నేను, ఎందుకంటే యూఎస్ నుంచి కూడా మా బ్రదర్స్ని అడిగాను చాలామందిని, కొన్ని డొనేషన్ వస్తున్నాయి, నేను కూడా కలిపి దాన్ని నా సొంత నిధులతో కట్టించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాను దాన్ని కూడా నేను. ఓకే సార్, గత పాలకుల కంటే మెరుగైన అభివృద్ధి అందించడానికి మీ కాడ ఎలాంటి ప్లాన్ ఉంది సార్? సార్, మా ఊళ్ళో ఎవరడినా చెప్తారు, ఇక్కడ చిన్న పిల్లగాడు అడినా దామోదర్ అంటే ఎలా ఉంటుంది, అభివృద్ధి అంటే ఎలా ఉంటుంది అన్నది క్లియర్గా తెలుసు జనానికంతా. ఇప్పుడు దానికి 3 సంవత్సరాల నుంచి కూడా క్లియర్గా ఉంది. అంటే మీరు వచ్చే ముందే మీరు తెలుసుకోవచ్చు ఆల్రెడీ. ప్రజలను అడగండి, ప్రజలను అడిగితే క్లియర్గా ఉంది మాకు అందరికీ. అభివృద్ధి కార్యక్రమంలో ముందంచెలో ఉంటుంది మా ఈటూరు. ఇప్పుడు కూడా నేను చేయబోయే ప్రతి కార్యక్రమం కూడా వాళ్ళకి మెయిన్ ఫ్యాక్చర్ చెప్తున్నా ఉన్నాను వాళ్ళకి. ఒకసారి ఇక్కడ గ్రామ పంచాయతీ పెద్దది కావడంతో బెల్ట్ షాపులు విపరీతంగా ఉన్నాయి. యువత మొత్తం కూడా దానికి బానిసలు కావడం జరుగుతుంది. ఇక్కడ మహిళలు కూడా ఇబ్బంది పడుతున్నారు. నిర్మూలన కోసం మీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి మీరు అధికారంలో, అంటే సర్పంచ్గా గెలిచిన తర్వాత నిర్మూలన కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు సార్ బెల్ట్ షాపుల పైన? నేను ఆల్రెడీ నిన్న ఎమ్మెల్యే గారిని కలిశాను ఒకసారి. సరే పరిస్థితి ఇలా ఉంది అని చెప్పాను. ఆయనకు చెప్తే కూడా సరే ఆలోచించి చేయి మరి అని చెప్పేసి అన్నాడు. యువతని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చిన కాంచెలు ఇప్పటివరకు యువతని ఒక 10-15 మంది దాకా జాబులు పెట్టడం జరిగింది. ఇకపై కూడా చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థిని ల్యాండ్ వల్ల తీసుకుంటున్నాము. మేము అందరు కూర్చొని మరీ మాట్లాడుకొని ఎవరికైతే ఎక్కడైతే లేవు, నిన్న కూడా నోటిఫికేషన్ పడ్డది, అల్ల కూడా మేము జాబులు పెట్టడం జరిగింది. సార్ని ఎమ్మెల్యే గారిని అడిగించి అల్ల కూడా ఒక 5 మందికి మేము జాబులు ఇవ్వడం కూడా జరిగింది. సార్తో మాట్లాడితే అది కూడా ఎమ్మెల్యే గారు కూడా స్థానికంగానే స్పందించిండు. వాళ్ళకి 5 మందికి జాబులు కూడా ఆయన పెట్టించడం కూడా జరిగింది మాకు. ఇంకోటి ప్రస్తుతానికి వచ్చేసి ఇక్కడ ఏంటంటే బెల్ట్ షాప్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఆ బెల్ట్ షాప్స్ కూడా మహిళలు చాలామంది కూడా నన్ను 3 నుంచి కంటిన్యూగా అడుగుతున్నారు. ఫస్ట్ బెల్ట్ షాపులు మీరు బంద్ చేయించేటైతే మేము అందుబాటులో ఉంటామన్నా మీకు అందరూ. వాళ్ళకు కూడా నేను ప్రామిస్ చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడైతే బ్లడ్ షాపులు ఎక్కడైతే ఉన్నాయో అవి మొత్తానికి క్లోజ్ చేయమని కూడా వాళ్ళకు కూడా ఇంటిమేషన్ చెప్పాను మేము. వాళ్ళు కూడా మనకు సహకరిస్తున్నారు. ఎవరైతే బెల్ట్ షాపులు ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళు కూడా మనకు సహకరిస్తున్నారు వాళ్ళు కూడా.
ఓకే సార్, ఇక్కడ కాంగ్రెస్ పార్టీలోనే అంటే మీకు కాంగ్రెస్ పార్టీతో మీ దృష్టికి వచ్చిందో లేదో నాకు తెలియదు, గ్రూప్ రాజకీయాలు జరుగుతున్నాయని చెప్పేసి అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఇందులో జెన్యున్ ఎవరో తెలవటం లేదంటున్నారు ప్రజలు. ఎవరికి ఓటేయాలంటున్నారు? ఎలాంటి నాయకుడిని ఎన్నుకోవాలనుకుంటున్నారు? ప్రజలందరికీ తెలుసు ఎవరు మంచి ఎవరు చెడు అనేది ప్రజలందరికీ తెలుసు. ఈటూరులో ప్రతి ఒక్కరిని చిన్న పిల్ల నుంచి ముసలోళ్ళ దగ్గర ఇప్పుడు మీరు ఎవరిని అడిగినా తెలుసు కాంగ్రెస్ పార్టీ. ఇది అందులో ఇంకోటి ఏంటంటే తుంగతుర్తి నియోజకవర్గంలో ఫస్ట్ ఇది కాంగ్రెస్ కాటి కంచుకోట ఈటూరు అంటేనే. అంత గట్టిగా ఉంటుంది కాంగ్రెస్ అంటేనే. లాస్ట్ ఇయర్ కూడా మేము లీడ్ ఇచ్చింది కూడా కాంగ్రెస్. ఇక్కడికి వెళ్ళి ఫస్ట్ ఇయర్ నుంచి లీడ్ కూడా ఎక్కువ మేమే ఇచ్చినాం దీనికి అందులో. అందుకనే ఇప్పుడు కూడా మేము ప్రజలకు కూడా అందరికి ఎట్లా వెళ్తున్నామంటే వాళ్ళకి చెప్పడే విధానం కానీ అందులో మాకు 2 వర్గాలు అయినా అని మీరు అనుకుంటారు కానీ ఎప్పుడు కూడా 2 వర్గాలు కాలేదు. మా దాంట్లో అందరం కలిసే ఉన్నాము, కలిసే వర్క్ చేస్తున్నాము అందరము. ఇప్పుడు కూడా అందరు కలిసే వస్తున్నారు. రేపటి నుంచి ర్యాలీగా వచ్చారు, పెద్దగా ఉంటాయి ర్యాలీస్. ఎందుకంటే అభ్యర్థి ఫస్ట్ నుంచి ఎందుకంటే అందరికీ కలుస్తున్నాయి ఇవాళ. రేపటి నుంచి రేపైతే మరి ఏదైతే అనుకుంటున్నామో రేపటి నుంచి అందరూ కలిసే వస్తారు, అందరూ కలిసే పని చేసుకుంటాం మేము. వాళ్ళు కూడా మనకు హామీ ఇవ్వడం జరిగింది. కొంచెం చిన్న చిన్న ఉంటాయి, తప్పులు ఒప్పులు ఉంటాయి మా దాంట్లో కూడా, కానీ కాకపోతే కలిసి పని చేసుకుంటామని నిర్ణయం చేసుకున్నాం. మేము కూడా కూర్చోబెట్టి అందరితో మాట్లాడినాం. మేము కూడా వాళ్ళు కూడా సరే అన్నారు, వాళ్ళు కూడా వస్తున్నారు. మరి రేపటి నుంచి సపోర్ట్ చేస్తానికి 100% ఉన్నారు వాళ్ళు కూడా. ఓకే సార్, ఇక్కడ ఈటూరు గ్రామస్తులు ఒంగూరి దామోదర్ గారికి ఓటు ఎందుకు వేయాలి? బాగా అన్న మీరు బాగా మంచి క్వశ్చన్ ఇచ్చినాను కూడా. ఎందుకు వేయాలన్నది అర్థం. గతంలో ఉన్న వాళ్ళ గురించి మీరు ఒక ఎంక్వైరీ చేయండి, ఇప్పుడున్న వాళ్ళ గురించి మీరు ఎంక్వైరీ చేయండి. మీరు వస్తుంటే మీరు ఎంక్వైరీ చేయండి. నేను ఫస్ట్ నుంచి అదే అడుగుతున్నాను. మిమ్మల్ని రాగానే అడిగినా అన్న మీరు ఎంక్వైరీ చేశారా అని అడిగినా. మీరు ఎంక్వైరీ చేస్తే కూడా అట్లే ఉంటుంది, మీకు క్లియర్గా ఉంటుంది. మళ్ళీ ఎందుకంటే ప్రజలకు ఏదైతే అందుబాటులో మనం ఉన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టడీ మెయిన్ ఇక్కడ ఉంది మా దగ్గర. దాన్ని మాత్రం మా చేతిలో తీసుకున్నాము. ఎందుకంటే దాన్ని గతం నుంచి మేము ఒక 2 సంవత్సరం నుండి బుక్స్ ఇప్పిస్తున్నాను నేను అక్కడ. ఇప్పుడు మీరు వెళ్ళి చూడండి స్కూల్లో, ఇప్పుడు ఇక్కడే స్కూల్ ఉంది. నేను డ్రెస్ కోడ్ కూడా పెట్టాను స్కూల్లో. మొన్ననే ఒక 1-2 నెలల కిందనే షూస్ పంచాను, టైల్ పంచాను. ఎందుకంటే నాకు చాలామందితో నేను మాట్లాడి డోనర్స్ తీసుకొని అది కూడా ఇస్తాను. ఇంకోటి ప్రైమరీ స్కూల్ చిన్న 5th నుంచి 1 ఒకటి ఉంది, వాళ్ళకు కూడా డ్రెస్సులు షూస్ కూడా ఒక 12 కానీ 13 తారీఖు